హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో పార్ట్ 2 అంటే స్టేజెస్ ఇన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్లో టైప్స్ ఏంటి అని చూసుకున్నాం కదా. ఇప్పుడు డెవలప్మెంట్లో స్టేజెస్ అంటే ఏ ఏ స్టేజ్ నుండి డెవలప్ అవుతాం అంటే మనం చిన్నప్పటి నుండి ఓల్డ్ ఏజ్కి వెళ్ళేంత వరకు ఎన్ని డెవలప్మెంట్ స్టేజెస్ని దాటుకుంటూ వెళ్తాం అనేది చూద్దాం అనమాట. ఓకేనా. ఫస్ట్ స్టేజ్ చూడండి, ప్రీనేటల్ పీరియడ్ అంటే ఏంటంటే మనము 9 months కడుపులో ఉంటాం కదా, ఆ పీరియడ్ని మనం ఏమంటామంటే ప్రీనాటల్ పీరియడ్ అంటాం. ఓకేనా. ప్రీనాటల్ పీరియడ్ అది 9 months డ్యూరేషన్ అనమాట. అది ఫస్ట్ స్టేజ్. ఇంకోటి చూడండి, ఇక్కడ నియోనేట్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. నియోనేట్ స్టేజ్ అంటే ఏంటంటే బర్త్ నుండి 2 weeks వరకు, అంటే మనం పుట్టినప్పటి నుండి 2 weeks వరకు ఉండే ఆ డ్యూరేషన్ ఉంటుంది కదా, ఆ డ్యూరేషన్ని మనం ఏమంటామంటే నియోనేట్ స్టేజ్ అని అంటాం. కొంతమంది సైకాలజిస్ట్ దీన్ని కన్సిడర్ చేస్తారు, కొంతమంది చేయరు, కానీ మనం అయితే తెలుసుకుందాం. ఓకేనా. నియోనేట్ స్టేజ్ అంటే పుట్టినప్పటి నుండి 2 weeks వరకు ఉన్న ఆ స్టేజ్ని మనము నియోనేట్ స్టేజ్ అని అంటాం. ఓకేనా. నియోనేట్ ఫస్ట్ ఏమో ప్రీనాటల్, సెకండ్ ఏమో నియోనేట్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫాన్సీ అంటే మీకు ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు నేను మీకు ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం అక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్ఫాన్సీ అంటే 2 weeks నుండి 2 years వరకు ఉన్న ఆ స్టేజ్ని మనము ఇన్ఫాన్సీ ఏజ్ అంటాం. ఓకేనా. ఇక్కడ 2 weeks అన్నా ఉండొచ్చు, లేకపోతే ఫ్రమ్ బర్త్ అని కూడా ఉండొచ్చు. పుట్టినప్పటి నుండి 2 years వరకన్నా ఇన్ఫాన్సీ అనే అంటాం. అంటే ఇక్కడ చెప్పిన కదా ఇందాక, నియోనేట్ని కొంతమంది మెన్షన్ చేస్తారు, కొంతమంది మెన్షన్ చేయరు. ఒకవేళ మెన్షన్ చేస్తే ఏమవుతుంది, బర్త్ నుండి 2 weeks వరకు నియోనేట్ స్టేజ్, 2 weeks నుండి 2 years వరకు ఇన్ఫాన్సీ స్టేజ్ అని చెప్తారు. ఇప్పుడు ఏ సైకాలజిస్ట్ అయితే దీన్ని మెన్షన్ చేయట్లేరో వాళ్ళు బర్త్ నుండి 2 years వరకు దాన్ని ఇన్ఫాన్సీగా కన్సిడర్ చేస్తారనమాట. అట్లా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే గుర్తుపెట్టుకుని అనమాట. 2 years లోపు ఉన్న స్టేజ్ని మనం ఏమంటాం, ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాం. ఓకేనా. ఇన్ఫాన్సీ. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే 2 years నుండి 6 years వరకు ఈ ఏజ్ని మనం ఏమంటాం, ఎర్లీ చైల్డ్హుడ్. అంటే చైల్డ్హుడ్లో ఎర్లీ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్. దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అంగన్వాడీ ఏజ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ ఏజ్లో అంగన్వాడీకి వెళ్తారు కాబట్టి. ఓకేనా. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ లేట్ చైల్డ్హుడ్ అంటే ఏంటి, తర్వాత మనం ఇప్పుడు 6 years వరకు, 3 to 6 years వరకు అంగన్వాడీ స్కూల్లో ఉంటాం కదా మనం. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం మనము, ఫస్ట్ క్లాస్ ఆ ఏజ్ అనమాట. ఇక్కడ 7 to 12 years వరకు దీన్ని మనం ఏమంటామంటే లేట్ చైల్డ్హుడ్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, అడాలసెన్స్ అంటే ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు, ఇది టీనేజ్ అనమాట. 13 to 19, కొన్నిసార్లు 12 to 19 అని కూడా అనవచ్చు, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇది అడాలసెన్స్ అంటే టీన్ ఏజ్, 13 to 19. ఓకేనా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈ అడాలసెన్స్కి ముందు మనకు ప్యూబర్టీ స్టేజ్ అని ఒకటి వస్తుంది అనమాట. అంటే మనము ఆ స్టేజ్లో ఉన్న ఒక 1 year 2 year గ్యాప్లో మనం మెచ్యూర్ అవుతాం చూడండి, ఆ స్టేజ్ని మనం ప్యూబర్టీ అంటాం. అంటే 12 to 13 years వరకు, లేకపోతే 11 to 12 years వరకు అట్లా ఉన్న ఒక చిన్న డ్యూరేషన్ని మనం ఏమంటామంటే ప్యూబర్టీ స్టేజ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ అడల్ట్హుడ్ ఏమో 20 years నుండి 40 years వరకు ఉన్న ఆ డ్యూరేషన్ని మనం ఏమంటామంటే అడల్ట్హుడ్ స్టేజ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మిడిల్ ఏజ్, 40 to 60 years లోపలున్న ఆ డ్యూరేషన్ని మనం ఏమంటాం, మిడిల్ ఏజ్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఏజ్ ఏంటి, ఓల్డ్ ఏజ్ అంటే 60 yearsకి పైన ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఓల్డ్ ఏజ్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి మొత్తం మనకు ఎన్ని స్టేజెస్ వచ్చినాయి, 10 స్టేజెస్ అని అనమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం స్టేజ్, ప్రీనాటల్ స్టేజ్. నెక్స్ట్ నియోనేట్, నెక్స్ట్ ఇన్ఫాన్సీ, నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్, నెక్స్ట్ లేట్ చైల్డ్హుడ్, నెక్స్ట్ ప్యూబర్టీ, నెక్స్ట్ అడాలసెన్స్, నెక్స్ట్ అడల్ట్హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఇట్లా మనకు మొత్తం 10 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనము ఈ 10 స్టేజెస్ది మనకు ఏజ్ గుర్తుంది కదా. ప్రీనేటల్ పీరియడ్ 9 months, నియోనేట్ బర్త్ టు 2 weeks, ఇన్ఫాన్సీ 2 weeks to 2 years, ఎర్లీ చైల్డ్హుడ్ 2 years to 6 years అన్నా కావచ్చు, లేకపోతే 3 to 6 అని కూడా అనుకోవచ్చు, 3 to 6 years, లేట్ చైల్డ్హుడ్ 7 to 12 years, అడాలసెన్స్ 13 to 19, అడల్ట్హుడ్ 20 to 40, మిడిల్ ఏజ్ 40 to 60, ఓల్డ్ ఏజ్ అబవ్ 60. ఓకేనా. ఈ ఏజెస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏ స్టేజ్లో ఎట్లా ఉంటారో తెలుసుకుందాం. ఓకేనా.
చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు ప్రీనేటల్ పీరియడ్ అంటే అది కడుపులో ఉంటుంది కదా, మనం దాని గురించి ఏం డిస్కస్ చేయము, మనం ఇన్ఫాన్సీ నుండి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇన్ఫాన్సీ పీరియడ్ అంటే పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ వరకు ఉన్న ఆ టైంలో ఫిజికల్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఓకేనా. చాలా ర్యాపిడ్ అంటే ఇప్పుడు 1 మంత్ బేబీకి మనం 3 మంత్ బేబీకి అసలు మనం పోల్చుకోలేమన్నమాట. అంత ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది ఫిజికల్ పరంగా. ఓకేనా. మన బాడీ పరంగా చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందన్నమాట ఇన్ఫాన్సీలో. నెక్స్ట్ స్టార్ట్స్ టు వాక్ అండ్ టాక్. అవును కదా, ఇన్ఫాన్సీ పీరియడ్లోనే అంటే 2 ఇయర్స్ లోపే కదా చిన్నపిల్లలు నడవడం కానీ మాట్లాడడం కానీ నేర్చుకుంటారు. అందుకని ఈ ఏజ్లో మాట్లాడడం నడవడం నేర్చుకుంటారు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, లాంగ్వేజ్ విల్ డెవలప్. ఈ 2 ఇయర్స్ లోపలే పిల్లలు వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ లాంగ్వేజ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఏడవడం. పుట్టినప్పుడే పిల్లలు ఏడుస్తారు చూడండి, అది ఫస్ట్ స్టెప్ అనమాట లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. ఓకేనా. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటి, 3 to 6 years ఏజ్. ఓకేనా. అంగన్వాడీ ఏజ్. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ పిల్లల్ని మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఈ ఏజ్ పిల్లలు ఉంటే అట్లా కూడా ఈజీ. అంటే మీరు వాళ్ళని ఎగ్జాంపుల్గా పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఏజ్లో ఉన్న పిల్లల క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మీకు తొందరగా గుర్తొచ్చేస్తుంటాయి అన్నమాట. ఓకేనా. అట్లా ఎర్లీ చైల్డ్హుడ్ చూడండి, అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు ఆ ఏజ్లో, గోయింగ్ టు ప్లే స్కూల్ అన్నా, అంగన్వాడీ స్కూల్ అన్నా, కిండర్ గార్టెన్ అన్నా, ఇవన్నీ ఆ ఏజ్లోనే వెళ్తారు. నెక్స్ట్ వీళ్ళు ఎట్లా ఉంటారంటే సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారనమాట. సెల్ఫ్ సెంట్రిక్ అంటే ఏంటంటే ఓన్లీ వాళ్ళ పరంగా మాత్రమే ఆలోచిస్తారు, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆలోచించరు వాళ్ళు. ఈగో సెంట్రిక్ అని కూడా అంటారు దాన్ని. ఓకేనా. నెక్స్ట్ ప్లేయింగ్ గేమ్స్. వీళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా దీన్ని మనం ఏమంటామంటే ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం. అంటే ఫార్మల్ స్కూల్ అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ నుండి దాన్ని మనం ఫార్మల్ స్కూల్ లేకపోతే ట్రెడిషనల్ స్కూల్ అంటాం. అయితే దీనికి ముందుంది కాబట్టి దీన్ని మనము ప్రీ స్కూల్ ఏజ్ అంటాం. స్కూల్ ఏజ్ కాదు, ప్రీ స్కూల్. స్కూల్కి ముందు, ట్రెడిషనల్ స్కూల్కి ముందు ఉన్న ఏజ్ 3 to 6 years. ఓకేనా. నెక్స్ట్ టెంపరరీ ఫ్రెండ్షిప్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఈ పిల్లలు చూడండి, ఈ చిన్న పిల్లలు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి, అక్కడ సరౌండింగ్స్ ఫ్రెండ్స్తోని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లా, అంటే టెంపరరీ ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సెన్సిటివ్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ ఏజ్ ఉన్న పిల్లల దగ్గర మనము బ్యాడ్ వర్డ్స్ అస్సలు మాట్లాడొద్దు. ఎందుకు అంటే మనం ఏం మాట్లాడితే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అనమాట. చాలా సెన్సిటివ్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకేనా. మనం వాళ్ళ దగ్గర ఎంత అంటే వాళ్ళకి ఇప్పటి నుండి మనము నేర్పియాలన్నమాట. ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి. మనకు ఒకవేళ తెలుగు వద్దు, వేరే లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ మనం ఇప్పటి నుండి నేర్పించినాం అనుకోండి, వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట. అందుకని ఇది సెన్సిటివ్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూడండి, ఈ ఎర్లీ చైల్డ్హుడ్నే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్లే స్టేజ్ అని అంటారు, టాయ్ ఏజ్ అని కూడా అంటారు. ఓకేనా. ప్లే స్టేజ్ ఎందుకంటే వాళ్ళు ఆడుతూనే ఉంటారు ఆ స్టేజ్లో. నెక్స్ట్ టాయ్ ఏజ్ అంటే సేమ్ గేమ్స్, బొమ్మలు అట్లా. ఇవి గుర్తుపెట్టుకుని అనమాట. కొన్నిసార్లు ఎర్లీ చైల్డ్హుడ్ అనేసి వీటిలో ఏది అని గుర్తుపట్టండి అని కూడా అడగవచ్చు. అంటే ప్లే స్టేజ్ అని, టాయ్ ఏజ్ అని, లేకపోతే ప్రీ స్కూల్ ఏజ్ అని అట్లా ఇవన్నీ అడగవచ్చు. కాబట్టి మనం ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్లే స్టేజ్ అన్నా, టాయ్ ఏజ్ అన్నా, ప్రీ స్కూల్ ఏజ్ అన్నా, ఇవన్నీ ఎర్లీ చైల్డ్హుడే. ఓకేనా. నెక్స్ట్ ఏమో లేట్ చైల్డ్హుడ్ చూడండి. లేట్ చైల్డ్హుడ్ అంటే 7 to 12 years. ఓకేనా. 7 to 12 years. ఈ ఏజ్లో పిల్లలు ఎట్లుంటారు చెప్పండి మీరే. అంటే ఇది ట్రెడిషనల్ స్కూల్ ఏజ్ అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది ట్రెడిషనల్ స్కూల్. సోషల్ డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళు రియల్గా ఒక స్కూల్కి వెళ్తున్నారు అంటే అంగన్వాడీ అవి కూడా స్కూలే, కాకపోతే అక్కడ వాళ్ళు ఓన్లీ ఆడుకుంటారు అనమాట. ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఆడుకోవడము, తినడము, సరిగ్గా నేర్చుకోవడం, లేకపోతే గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడం అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫార్మల్గా ఒక స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ సోషలైజ్ అవ్వడం నేర్చుకుంటారు. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది, మోరల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో వాళ్ళకి మోరల్ డెవలప్మెంట్ అంతగా ఉండదు అనమాట. ఏది గుడ్ ఏది బ్యాడ్ అని అంత తెలియదు. లేట్ చైల్డ్హుడ్ ఏజ్కి వచ్చినప్పటికీ వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. వాళ్ళ లోపల మోరల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఇన్ఫాన్సీ స్టేజ్లో కానీ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో కానీ వాళ్ళు
వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలనుకోండి అది ఇప్పించేదాకా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అది మనకు తెలుసు కదా! అట్లా కాకుండా ఇక్కడ ఈ స్టేజ్‌లో ఏందంటే కొంచెం డెవలప్ అవుతారనమాట. నేను అట్లా చేయొద్దు, నా ఎమోషన్స్‌ని నేను కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టు వాళ్ళకొక థాట్ వస్తదనమాట. అంటే ఎమోషనల్‌గా కూడా వాళ్ళు డెవలప్ అయితారని చెప్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా ఉంటది. అంటే మెంటల్ అబిలిటీస్ గానీ, క్రియేటివ్‌నెస్ కూడా ఇక్కడ డెవలప్ అయితది. దీన్నే మనం ఇంకేమంటామంటే లాటెన్సీ ఏజ్ అని కూడా అంటాం. లేటెన్సీ ఏజ్. లేట్ చైల్డ్‌హుడ్, లేటెన్సీ. ఓకేనా? లేట్. నెక్స్ట్ ట్రబుల్సమ్ ఏజ్ అంటే వీళ్ళు మనకి చాలా ట్రబుల్ చేస్తుంటారనమాట. అందుకని వీళ్ళని ఏమంటాం మనం ట్రబుల్సమ్ ఏజ్. ఒక దగ్గర ఉండకుండా అట్లా ట్రబుల్‌ని ఇస్తారు కాబట్టి వాళ్ళని మనము ఈ ఏజ్‌ని మనం ఏమంటాం ట్రబుల్సమ్ ఏజ్ అని కూడా అంటాం. ఓకేనా? ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్‌ని మనం ఏమంటాం ప్లే ఏజ్ అన్నా, టాయ్ ఏజ్ అన్నా, లేకపోతే ప్రీ స్కూల్ ఏజ్ అన్నా అని అంటాం కదా! దీన్ని మనము లేటెన్సీ ఏజ్ అన్నా, లేకపోతే ట్రబుల్సమ్ ఏజ్ అన్నా అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అడాలసెన్స్ అంటే ఏంది? టీనేజ్ ఇది టీనేజ్. ఓకేనా? 13-19. ఇందులో ఏంటంటే అన్ని రకాల చేంజెస్ వస్తాయన్నమాట. ఫిజికల్‌గా చేంజ్ అవుతారు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా మారల్ డెవలప్మెంట్ ఉంటుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది, అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇందాక లేట్ చైల్డ్‌హుడ్ అని చెప్పుకున్నాం కదా! అక్కడ ఏంటంటే వాళ్ళు సేమ్ జెండర్ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట లేట్ చైల్డ్‌హుడ్ ఏజ్‌లో. అంటే ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి గ్రూప్‌లోనే ఉండాలనుకుంటుంది, అబ్బాయి గ్రూప్‌కి వెళ్ళాలనుకోదు. అట్లా. ఇక్కడేందంటే ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ స్టార్ట్ అయితది అడాలసెన్స్ ఏజ్‌లో. ఓకేనా? మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి, బయోలాజికల్ చేంజెస్ ఉంటాయి, అన్‌స్టేబుల్ ఎమోషన్స్ అంటే వీళ్ళకి ఇక్కడ రోల్ కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. ఈ ఏజ్‌లో వీళ్ళ పిల్లలకి ఎట్లా అనిపిస్తదంటే వాళ్ళు పెద్దవాళ్ళా, చిన్నవాళ్ళా అని అర్థం గాని స్టేజ్‌లో ఉంటారు ఈ పిల్లలు. ఓకేనా? అందుకని వాళ్ళ ఎమోషన్స్ అనేటివి స్టేబుల్‌గా ఉండవు. ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు లెక్క బిహేవ్ చేసిర్రనుకోండి, ఇంకా ఏంది చిన్న పిల్లలు లెక్క బిహేవ్ చేస్తున్నావు, నువ్వు పెద్దోనివి అయిపోయినావు అట్లా అంటాం. అట్లా కాకుండా పెద్దోళ్ళలాగా రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి మాట్లాడినారనుకోండి, ఏంది నువ్వు అప్పుడే అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇంకా చిన్న పిల్లోడివే నువ్వు అని అట్లా మాట్లాడతారనమాట. వాళ్ళకి కన్‌ఫ్యూజన్ వచ్చేటట్టు బిహేవ్ చేస్తాం మనం. అందుకనే రోల్ కన్‌ఫ్యూజన్ ఏజ్ అని కూడా అంటారు. వీళ్ళ ఎమోషన్స్ అనేటివి అన్‌స్టేబుల్ ఉంటాయి. వీళ్ళేందంటే సెర్చ్ ఫర్ ఐడెంటిటీ అంటే అసలు మేమేంటి అని వాళ్ళు ఎక్కువ క్యూరియాసిటీతోని ఉంటారనమాట ఇక్కడ ఈ ఏజ్‌లో ఉన్న పిల్లలు. ఓకేనా? ఇది ఎవరు చెప్పిర్రంటే సెర్చ్ ఫర్ ఐడెంటిటీ. వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ కోసం సెర్చ్ చేస్తుంటారని ఎవరు చెప్పిర్రంటే ఎరిక్ ఎరిక్సన్. ఓకేనా? ఎరిక్ ఎరిక్సన్ ఈయన చెప్పిండనమాట. నెక్స్ట్ మోస్ట్ క్రిటికల్ స్టేజ్. ఈ స్టేజ్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్. స్ట్రెస్ అండ్ స్ట్రామ్ అంటే వీళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటదనమాట ఈ ఏజ్. స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సిషనల్ స్టేజ్. ఇది అంటే వీళ్ళు ఇక్కడ పిల్లలు కాదు, అక్కడ పెద్దలు కాదు, మిడిల్ ఏజ్ కదా! అందుకని దీన్ని మనం ఏమంటాం ట్రాన్సిషనల్ స్టేజ్ అంటాం. ఇది మిడిల్. అది కాదు, ఇది కాదు, మిడిల్ కాబట్టి. నెక్స్ట్ ఏమో అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్. వీళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారనమాట. వాళ్ళకి పెద్దలు చెప్పే మాటలు నచ్చవు. ఎందుకంటే వీళ్ళు మనల్ని ఇంకా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతారు. అందుకని అడ్జస్ట్ అవ్వలేకపోతారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ పీర్ మెంబర్స్‌తోని ఎక్కువ మింగిల్ అవ్వాలని చూస్తుంటారనమాట. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అన్‌రియలిజం. వీళ్ళకేందంటే ఈ ఏజ్‌కి వచ్చినాక మీరు చూడండి, ఈ ఏజ్ పిల్లలు స్కూల్లో ఎట్లుంటారంటే వాళ్ళ హీరో టైప్ డ్రెస్సింగ్ గానీ, లేకపోతే హీరో హెయిర్ స్టైల్ గానీ అట్లా చేస్తుంటారనమాట. అంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకుంటారు అట్లా. ఇంకోటేందంటే ఎక్కువ ఫ్యాంటసీ వరల్డ్‌లోనే ఉంటారు. రియల్ వరల్డ్‌లో ఎక్కువ ఉండరు. అందుకని స్టేజ్ ఆఫ్ అన్‌రియలిజం అని అంటున్నారు. నెక్స్ట్ గ్రోత్ స్పర్ట్. గ్రోత్ స్పర్ట్ అంటే ఏందంటే సడన్‌గా బాడీలో చేంజెస్ రావడం. ఇప్పుడు అమ్మాయిలైతే మెచ్యూర్ అవ్వడము, లేకపోతే వాళ్ళ బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వడము, లేకపోతే అన్‌వాంటెడ్ హెయిర్ పెరగడము అట్లా. ఇప్పుడు బాయ్స్ అయితే అడమ్స్ యాపిల్, ఇంకా వాళ్ళకి కూడా అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటది అట్లా. ఇవన్నీ జరుగుతుంటాయి కదా! దాన్ని మనం గ్రోత్ స్పర్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వొకేషనల్ యాంగ్జైటీ ఉంటది ఈ పిల్లల్లో. అంటే వొకేషనల్ యాంగ్జైటీ అంటే ఏందంటే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తుంటారనమాట. ఫ్యూచర్‌లో ఏం చేయాలి? ఎట్లా ఎదగాలి? ఏంటి అని. ఓకేనా? నెక్స్ట్ ఫీలింగ్ ఆఫ్ రివోల్ట్ అంటే అగెయిన్స్ట్‌గా ఉంటారు. వీళ్ళు ఎక్కువ శాతం పెద్దలకి అగెయిన్స్ట్‌గానే ఉంటారనమాట. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా! సేమ్ కంట్రోల్ చేస్తున్నారన్నట్టు అనిపిస్తుంటది వాళ్ళకంతే. నెక్స్ట్ ఏలినేషన్ అంటే
సపరేట్ ఉంటారనమాట వీళ్ళు. అందరితోని కలిసిమెలిసి ఉండరు. అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ పీర్ మెంబర్స్ వాళ్ళతోని మాత్రమే ఉండడానికి ట్రై చేస్తుంటారనమాట. ఇంకోటేందంటే ఈ ఏజ్‌లో బాడీ షేమింగ్ అని ఒకటుంటది. వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయితుంటారనమాట. బాడీ మీద ఎక్కువ కాన్షియస్‌నెస్ పెరుగుతది. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని. ఓకేనా? నెక్స్ట్ హీరో వర్షిప్. హీరో వర్షిప్ అంటే ఇందాక చెప్పినా కదా! హీరోలాగా ఉండడము, హీరోలాగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడము, అట్లా వాళ్ళని మోటివేషన్‌గా తీసుకోవడము. అంటే హీరో అంటే హీరో అనే కాదు, ఎవరన్నా సరే వాళ్ళని అట్లా కన్సిడర్ చేసుకుంటారనమాట వాళ్ళు ఒక మోడల్‌గా. ఓకేనా? ఇదంతా ఏ ఏజ్‌లో జరుగుతదంటే అడాలసెన్స్ ఏజ్. ఓకేనా? 13-19 ఇయర్స్ లోపల ఇవన్నీ జరుగుతది. నెక్స్ట్ ఏం స్టేజ్ అని చెప్పుకున్నాం మనం? అడల్ట్‌హుడ్ కదా! అడల్ట్‌హుడ్ అంటే ఏంటి? 20 ఇయర్స్ టు 40 ఇయర్స్. 20 ఇయర్స్ టు 40 ఇయర్స్ ఎట్లా ఉంటారు చెప్పండి మీరే? ఆహ్, హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ జాబ్ వెతుక్కుంటారు. మ్యారేజ్ చేసుకుంటారు. పిల్లలు పుడతారు. ఇదంతా అడల్ట్‌హుడ్‌లో జరుగుతది. మిడిల్ ఏజ్‌లో ఏమైతది? మిడిల్ ఏజ్‌లో ఏందంటే నెక్స్ట్ ఇగ ఎక్కువ సంపాదించాలనుకుంటారనమాట. ఫ్యామిలీ కోసం ఏదన్నా చెయ్యాలి అన్నట్టు ఉంటది ఈ ఏజ్‌లో 40-60 ఏజ్. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ అంటే ఇక ముసలి వాళ్ళు అయిపోయినట్టే 60 ఇయర్స్ పైన. ఓకేనా? ఇవి మనకు స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అంటే ఈ నోట్స్ నేను ఫస్ట్ టైమ్ టెట్‌కి ప్రిపేర్ అయినప్పుడు ప్రిపేర్ చేసుకున్నా అనమాట. ఆ నోట్సే ఇది. ఇప్పుడు నేను మళ్ళీ సెపరేట్‌గా నోట్స్ ఏమి రాయలేను. అంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ ఏమో నోట్స్ రాసుకున్నా గానీ నాకు ఇదే ఇష్టం అనమాట. అందుకని మీతోని కూడా ఇదే షేర్ చేసుకుంటున్నా. మనకిక్కడ ఆ వీడియోలో నాకు చెప్పిన టీచర్ ఏమో 5 స్టేజెస్ గురించి ఎక్కువ చెప్పినారు గానీ మనకు ఒకటుంటదనమాట. అందులో మనకు 10 స్టేజెస్ ఉంటాయి. అందుకనే నేనిక్కడ మీరు చూడండి ఒకసారి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ రాసిందేమో నార్మల్‌గా బ్లూ పెన్ తోటి. తర్వాత నేను ఈ పెన్సిల్‌తోని రాయడము, ఈ స్టార్ మార్క్ పెట్టడం అవన్నీ నెక్స్ట్ టైమ్. అట్లా నేను ఒక 3-4 టైమ్స్ టెట్ రాసిన గదా! అవన్నీ తర్వాత రివైజ్ చేసుకొని ఆ ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? నేను మీకు అది కూడా చూపిస్తా. మొత్తం 10 స్టేజెస్ ఉంటాయి. అన్ని స్టేజెస్ ఇంపార్టెంటే. వాళ్ళ ఏజ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏజ్‌లో వాళ్ళు ఎలా ఉంటారో కూడా గుర్తుపెట్టుకోవాలనమాట. మీకు ఒకవేళ ఎవ్వరు ఇట్లాంటివేం గుర్తు రాకపోతే మీ ఫ్యామిలీలో ఈ ఏజ్ ఉన్న వాళ్ళ పిల్లల్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మీకు చాలా ఈజీగా అర్థమైపోతదనమాట. ఇప్పుడు చూడండి నేను మీకు ఆ ఏజ్ చూపిస్తా ఒకసారి. ఇది చూడండి. ఎలిజబెత్ హెర్లాక్స్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్. ఈమె ఎలిజబెత్ హెర్లాక్ అనే ఆవిడ హ్యూమన్ డెవలప్‌మెంట్‌లో స్టేజెస్‌ని ఇచ్చిందనమాట. ఓకేనా? ఆమె మొత్తం 10 స్టేజెస్ ఇచ్చింది మనకు. ఒకటేమో ప్రీనేటల్ స్టేజ్, నియోనేట్ స్టేజ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్‌హుడ్, లేట్ చైల్డ్‌హుడ్, ప్యూబర్టీ, అడాలసెన్స్, అడల్ట్‌హుడ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఓకేనా? ఈ ఏజ్ డ్యూరేషన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రీనేటల్ ఏజ్ ఏమో 9 మంత్స్. ఓకేనా? నియోనేట్ ఏమో పుట్టినప్పటి నుండి 2 వీక్స్ వరకు. ఇన్ఫాన్సీ 2 వీక్స్ టు 2 ఇయర్స్. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఏమో 2-6 ఇయర్స్. నెక్స్ట్ లేట్ చైల్డ్‌హుడ్ ఏమో 6-12 ఇయర్స్. ప్యూబర్టీ ఏమో ఎలా అన్నా ఉండొచ్చనమాట. 10-13 ఇయర్స్ అన్నా ఉండొచ్చు. లేకపోతే 12-14 ఇయర్స్ అంటే అది మెచ్యురేషన్ ఏజ్ అనమాట ఆ ఏజ్. మీరు ఇక్కడ 12 ఇయర్స్ పెట్టుకున్నారు కాబట్టి 12-14 ఇయర్స్ అని పెట్టుకోండి. ఓకేనా? లేకపోతే 12-13 ఇయర్స్ అని పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. నెక్స్ట్ 13-19 ఏమో అడాలసెన్స్. 18 కూడా కావచ్చు, 19 కూడా కావచ్చు. నెక్స్ట్ అడల్ట్‌హుడ్ ఏమో 18-40. మిడిల్ ఏజ్ ఏమో 40-60. ఓల్డ్ ఏజ్ ఏమో 60+. ఓకేనా? మీరు ఈ స్టేజెస్ నేమ్స్ ఇంకా వాటి ఏజెస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ 10 స్టేజెస్ ఇచ్చింది ఎవరు అని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎలిజబెత్ హెర్లాక్. ఓకేనా? ఈవిడ మనకు 10 స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇచ్చింది. ఓకేనా? మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనం దాన్ని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.